బందర్లో ఏబేలయ్య గారు అని ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. ఏబేలయ్య గారు మంచి దైవజనుడు. ఆయన దగ్గర నేను చాలా కాలం పరిచర్య చేశా. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఒకసారి చెప్పాడు, నాకు బాగా గుర్తు. ఆయన ఏదో ఊరు వెళ్ళాడంట సేవ చేయడానికి. ఆ దైవజనుడు కలవటానికి వెళ్ళిన ఒక సహోదరి పేరు మార్తమ్మ అంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వెళ్ళాడు ఆ ఊరు. సరే, వెళ్ళిన తర్వాత ఆ మార్తమ్మ గారు ఎక్కడో తెలియలేదంట. ఒక నీళ్ల పైపు, ఆ లేడీస్ అందరూ నీళ్లు పట్టుకుంటున్నారంట పైపు దగ్గర. అక్కడ దాదాపు 10-15 మంది లేడీస్ ఉండి వాటర్ పట్టుకుంటున్నారు, మున్సిపాలిటీ వాటర్. సరే, అయ్యగారు వెళుతూ ఉంటే ఆ సంచి చూసి ఈయన ఎవరో పాస్టర్ గారు లాగా ఉన్నాడు అని లేడీస్ అందరూ చూస్తున్నారంట. వాళ్ళు ఎవరు పరిచయం లేదు. అయితే వాళ్ళల్లో ఒక సహోదరుని అడిగాడంట, అమ్మా మార్తమ్మ గారి ఇల్లు కావాలమ్మా, వాళ్ళ ఇల్లు ఎక్కడో చెబుతారా అని అడిగాడంట ఈ ఏబేల్ గారు. అడిగితే మార్తమ్మ అనే పేరు కామన్ కదా, ఊర్లో ఒకటి కాదు చాలామంది ఉంటారు ఏ ఊర్లోనైనా. అందుకని వీళ్ళు అన్నారంట, ఏ మార్తమ్మ అయ్యా అన్నారంట. ఏ మార్తమ్మ అంటే వీళ్ళకి ఏం చెప్పాలి, ఇప్పుడు ఇంటి పేరు చెప్పాలి. ఈ ఇంటి పేర్లు ఇవన్నీ సేవకుడు పట్టించుకుంటాడా? ఒక పేరు ఒకటే తెలుసుకుంటాడు సేవకుడు. నీ ఇంటి పేరేంటో ఇక అన్నీ ఆ చరిత్రలో సేవకుడికి అవసరం లేదు అసలు. మార్తమ్మ ప్రార్థనకు వస్తుంది అంతేను. నేను ప్రార్థన పెట్టినప్పుడు వస్తూ ఉంటుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వచ్చానమ్మా అంటే అప్పుడు వీళ్ళు ఆలోచించుకుంటున్నారంట, మార్తమ్మ అంటే ఆ మార్తమ్మ ఆమె కాదు, ఈ మార్తమ్మ ఆమె కాదు. వీళ్ళే చర్చించుకొని వీళ్ళల్లో ఎవరో అన్నారంట, ఓహో ఆ జగడాల మార్తమ్మ అయ్యి ఉంటుంది అన్నారంట. వాళ్ళే ఆలోచించుకొని చివరికి ఓహో ఆ జగడాల మార్తమ్మ అయ్యి ఉంటుందని, అయ్యా నువ్వు అడిగిన మార్తమ్మ అయితే ఇటు పోవాలయ్యా అని చెప్పారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట వాళ్ళు చెప్పుకోవడం వినగానే ఈ ఏబేల్ గారికి చాలా బాధేసి అక్కడికి వెళ్ళి, మార్తమ్మ బాగున్నామంటే, వందనాలైనా బాగుండను ఆయన, చాలా కాలానికి మా ఇంటికి వచ్చావు నాయన అంటే అంతా విని వాళ్ళకి చెప్పిన తర్వాత అన్నాడంట, అమ్మ ఊర్లో భలే సాక్ష్యం ఉందమ్మా నీకు అన్నాడట. ఊర్లో నీకు భలే సాక్ష్యం ఉందమ్మా మార్తమ్మ అంటే, ఏమైంది నాయన అంటుంది. అప్పుడు ఆ విషయం చెబితే చాలా బాధపడింది. పిల్లరా, మనం చేసే పనులను బట్టి సాక్ష్యం, మన పేరు మారిపోతూ ఉంటుంది. సంఘంలో కూడా మనం జీవించే జీవితాన్ని బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు మన పేరు కంటే కూడా మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. జక్కయ్యకి ఉన్న సాక్ష్యం ఏంటంటే లంచగొండి అనే సాక్ష్యం ఉంది. అందుకనే ఆ సాక్ష్యం మార్చేశాడు దేవుడు. బైబిల్లో చూడండి, ధనవంతుడు లాజరు అనే పేరు ఉంది కదా, ఆ స్టోరీ ఉంది కదా మనకి. లాజర్ అనే పేరు లాజర్ అని రాశాడు, ధనవంతుడు అనే పేరు అదే పేరు అంటారు ఆయనది. ధనవంతుడికి ఇంకొక పేరు ఉండి ఉంటుంది కదా, కానీ ఆ పేరు రాయకుండా ఏమని రాశారు, ధనవంతుడు అంటే ఆయన మైండ్ అంతా ధనం మీదే, ధనాపేక్ష అతంది. అందువల్ల ధనవంతుడు అని రాసేసాడు, ఆయన పేరు తీసేసాడు. అసలు అక్కడ దాకా ఎందుకు, మరి గ్రామాల్లో చూడండి త్రాగుబోతు అనే పేరు ఉంటుంది. అట్లా కొన్ని పేర్లు. కావున ప్రభునంతులరా, దేవుడు నీ పేరు కంటే కూడా నీ సాక్ష్యానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు. నీ సాక్ష్యం చాలా ముఖ్యం. మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే నీ సాక్ష్యము ద్వారా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ వ్యక్తి, ఈ యోనాను, ఈ ఓడలో ప్రజలు ఏమంటున్నారండి 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా వచ్చినది. జనరల్గా నిద్రపోతా అన్నాం కానండి, వాళ్ళు ఓయి నిద్రపోతా అంటే ఆ నిద్రపోత లేస్తాడా?
వాడు ఎంతో పెద్ద అరిసి ఉంటాడు, ఓయి నిద్రపోతా, నిద్రమోహం కూడా లే అని ఉంటారు. అంటే ఆ నిద్రపోయేవాడికి వినబడాలి అని అంటే నార్మల్ సౌండ్ పనికిరాదు, ఎఫెక్టివ్గా ఉండాలి సౌండ్. కొన్నిసార్లు అండి దేవుని వాక్యం చెప్పి 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 నార్మల్గా చెబితే ఎక్కదో, ఒకసారి చెబితే ఎక్కదో, 2 సార్లు చెబితే ఎక్కదో, చెప్పి 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 ఎఫెక్టివ్గా అంటే వాళ్ళ స్కిన్ను తాకే అంతగా చెప్పాలి, అప్పుడు మెళుకు వస్తుంది వాళ్ళకి. ఈ వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అని అంటే చేయవలసిన పని మానేసి అనవసరమైన పని చేస్తున్నాడు. చేయవలసిన పని ఏంటంట? 6వ వచనం చూడండి. ఓయే నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి, చూడండి ఆ మాట చదవండి, ఆ పదం చదవండి. లేచి నీ దేవుని ప్రార్థించుము. ఎందుకు లేపుతున్నారు ఇక్కడ దేవునాని? ప్రార్థన చేయటానికి లేపుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయాల్సిన టైంలో ఇలాగ మత్తుకుండా వెంటాయా? ప్రార్థన చేయాల్సిన టైంలో ఇలాగ మత్తుకుంటే ఎట్లాగో? ప్రియులారా, సమయము సందర్భం అని ఉంటుందండి. ప్రార్థన చేయాల్సిన సమయంలో మనం షికారులు చేయకూడదు, చాలా నష్టపోతాం. ప్రార్థన చేయాల్సిన టైంలో మనం ప్రయాణాలు చేయకూడదు, నష్టానికి గురవుతాం. ప్రార్థన చేయాల్సిన టైంలో జలసాలు చేయకూడదు, లేకపోతే క్యాంపులు వేసుకోకూడదు. మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన టైం అనేది ఒకటి ఉంది, ఆ టైంలో నువ్వు ప్రార్థనే చేయాలి. కానీ అటు ఇటు ఊర్లు ప్రయాణాలు కూడా పోకూడదు, ప్రభు దగ్గర కూర్చొనే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయకుండా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు నిద్రపోతావని అర్థం. నిద్రపోతు అంటే ఏంటి? గ్రహింపు లేదు అని అర్థం. కావున ప్రియులారా, యోనా ప్రార్థన చేయాల్సిన టైంలో అస్సలు ప్రార్థన వదిలిపెట్టేసి నిద్రపోతున్నాడు. అంటే గ్రహింపు లేకుండా పోయింది, మందమతోడు అయిపోయాడు. అందుకని వాళ్ళు అంటున్నారు, లేచి నీ దేవుని ప్రార్థించు. లేచి నీ దేవుని ప్రార్థించయ్యా. ఎందుకు నిద్రపోతావయ్యా? నిద్ర అంత అవసరమా? నిద్ర అంత అవసరమా నీకు? ఇప్పుడు అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడు ఒకసారి. ఓడ బయటకు చూస్తే ఎలా ఉంది? మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. నేను చావకుండా అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నాము మనము. ఒకవైపు ఇంట్లో సమస్యలు, ఒకవైపు పిల్లల సమస్యలు, ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఒకవైపు చేసే పనుల్లో శోధనలు, ఇన్ని సమస్యల మధ్య నువ్వు ఎలా నిద్రపోతున్నావు? లేచి ప్రార్థన చెయ్యి. లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. ప్రియులారా, మనల్ని దేవుడు ఎందుకు లేపుతున్నాడంటే ప్రార్థన చేయటానికి లేవమంటున్నాడు. సౌలును ఎందుకు లేపాడు అనంటే, లేచి దమస్కు అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడ రక్షణ పొందు. రక్షణ పొందటానికి అక్కడ లేపాడు. ఇక్కడ యోనాను ఎందుకు లేపాడంటే ప్రార్థన చేయటానికి లేపాడు. ఇతను లేచి ప్రార్థన చేసిన తర్వాత ఇక ఆ విషయం అంతా మనకు తెలుసు. అతను సముద్రంలో పడేయటం జరిగింది. ఆ తర్వాత నినివేకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మరి ఆ వ్యక్తి వాక్యం ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆ నినివే పట్టణస్థులు రక్షణ పొందడం జరిగింది. ఇక్కడ గమనిస్తే సౌలునేమో లేచి ఒక్కడే రక్షణ పొందాడు. ఇక్కడ యోనా లేస్తే పట్టణమంతా రక్షించబడింది. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. చూడండి పిల్లరా, రక్షణ ఏమైంది? దేవుని వాక్యం ఏం చదువుతా ఉన్నావు?
మరలా చదవండి 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ప్రియులారా, ఇక్కడ ఒక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే, యోనా లేచి ప్రార్థన చేయకపోతే ఓడలో వాళ్ళు ఏమై ఉండేవాళ్ళు చెప్పండి? గ్యారెంటీనా? ఒక్కడ వలన అందరూ చనిపోవటం ఏంటి అంటే అర్థం ఏంటి పిల్లరా? ప్రార్థన చేయవలసిన వారు లేచి ప్రార్థన చేయకపోతే ప్రక్కమిటోళ్ళు చనిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రక్కమిటే పరిస్థితులన్నీ డెడ్ అయిపోతాయి, పరిస్థితులు స్తంభించిపోతాయి. అది మన ఇంట్లో పరిస్థితులైనా నువ్వు లేచి ప్రార్థన చేయకపోతే పరిస్థితులు డెడ్ అయిపోతాయి. నీ చుట్టుప్రక్కల వారికి మనం ప్రార్థన చేయకపోతే వాళ్ళు స్తంభించిపోతారు. అందుకే ప్రభు చెబుతాడు, నువ్వు లేచి ప్రార్థన చేయి. సౌలు లేచి ప్రార్థన చేశాడు, ఒక్కడే రక్షించబడ్డాడు. యోనా లేచి ప్రార్థన చేశాడు, పట్టణం అంతా రక్షించబడింది. ఫస్ట్ ఓడలో వాళ్ళు రక్షించబడ్డారు, తర్వాత పట్టణస్థులు రక్షించబడ్డారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు లేచి ప్రార్థన చేస్తావా? నువ్వు లేచి ప్రార్థన చేసుకుంటావా? దేవునికి మొరపెడతావా? ప్రభువా సహాయం చేయని అడుగుతావా? తర్వాత లేవటములో మరొక విషయం ఏంటి అనంటే, ఏ విషయంలో లేవాలి? యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12 చదివా, 12 నుండి చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఎలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. పిల్లరా, ఇక్కడ లేవటము ఎందుకు లేవాలి? లేచి అనే మాట ఇక్కడ ఎందుకు లేవండి అని అంటున్నాడంటే, యెహోవా దేవుడు యెహోషువతో ఏం చెబుతున్నాడంటే, మీ పాళెములో శాపగ్రస్తమైన వాటిని తీసివేయాలి అని చెప్పాడు. వేటిని తీసేయాలండి? శాపగ్రస్తమైనవి. అంటే మీ పాళెములో దేవునికి ఇష్టం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయాలి. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేయాలి. అలాగే దేవునికి ఇష్టం లేనివి ఏవేవి మీ మధ్య ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి. 12వ వచనంలో అదే కదా అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. శాపకరమైనవి మీ మధ్య ఉండకూడదు, వాటిని నిర్మూలము చేయాలి. అంటే ఎందుకు లేవాలి అని అంటే, నిర్మూలము చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సహజంగా ఇంటిలో ఆ ఇంటిలో ఉన్న వస్తువులు చూస్తే ఆల్మోస్ట్ అన్ని నిర్మూలన చేయాల్సిన వస్తువులే. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవునికి ఇష్టం లేని వస్తువే. అందుకని వాటన్నిటినీ ఇంట్లో నుండి తీసి బయటకు వేసేసాడు, 4 అంతలుగా చెల్లించేశాడు. అలాంటిదే యెరికో పట్టణంలో కూడా ఉంది. యెరికో పట్టణంలో శాపకరమైనవి కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మీరు నిర్మూలన చేయాలి.
నిర్మూలం చేసి ఏమంటున్నాడు 13వ వచనంలో, నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఎలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడి. అంటే ఎందుకు లేవాలి అని అంటే, నిర్మూలన చేయటానికి, అంటే శాపకరమైనవి తొలగించుకోవటానికి లేవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రభునందు పిల్లరా, ఎందుకు లేవాలి అనంటే, వేస్ట్ అంతా తీసివేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇది మనం నిత్యము చేయాల్సిన పని, ప్రతిరోజు చేయాల్సిన పని. నిర్మూలించవలసినవి చాలా మనలో ఉన్నాయి. వీటిని తీసివేయి ప్రభువా, ఇవన్నీ నా ఇంట్లో వద్దు, నా జీవితంలో వద్దు, నా డ్యూటీల్లో వద్దు, నా పిల్లల్లో వద్దు, మా ఇన్స్టిట్యూట్లో వద్దు, మా సంఘములో వద్దు, మేము చేసే పనుల్లో వద్దు, మీకు చెందనది ఏది మా దగ్గరకు వద్దు. దీన్ని మేము రిమూవ్ చేస్తున్నాం, దీన్ని డిలీట్ చేస్తున్నాను ప్రభు అని డిలీట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, దేనికి నువ్వు లేవాలంటే, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలాగో చెప్పు, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. మన తలంపులను పరిశుద్ధపరచుకోవాలి, మన పనులు పరిశుద్ధపరచుకోవాలి, దేవుని స్వరం వినేలాగా మన జీవితాన్ని మార్చుకుంటా ఉండాలి. అందుకు మనం లేవాలి. మరి దేనికి లేస్తున్నాం మనం? ఇలాగ యెహోషువలాగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి లేస్తున్నామా? సోదరుడా, నీ జీవితం పవిత్రపరచబడితే, నీ ఆత్మ పవిత్రపరచబడితే దేవుని శక్తి నీలోనికి వస్తుంది తెలుసా? నువ్వు పరిశుద్ధపరచబడే కొలది దేవుని అభిషేకం నీలోనికి వచ్చేస్తుంది, దేవుని ఆశీర్వాదాలు నీలోనికి వచ్చేస్తాయి. అందుకే నువ్వు ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, నా పాళెములో శాపకరమైనది తీసివేయండి, నీకు చెందినది నాలో ఏది ఉండకూడదో దాన్ని తీసివేయండి అని నువ్వు అడుగుతూ ఉండాలి. అందుకు మనం లేవాలి. పిల్లరా, 3 విషయాలు చూసాం. ఒకటి, సౌలు లేచాడు దేనికంటే రక్షణ పొందటానికి లేచాడు. ఆ తర్వాత అదే సౌలు పౌలుగా మారి సంఘాలు కట్టాడు. అలాగే నిద్రపోతున్న యోనా లేచాడు, ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన చేయటం ద్వారా ఓడవారు రక్షించబడ్డారు. ఆ తర్వాత నినివే పట్టణస్థులు రక్షించబడ్డారు, లేచి ప్రార్థన చేశాడు. మూడవదిగా యెహోషువ సైన్యము లేవాలి అని అంటున్నాడు. ఎందుకు లేవాలి అనంటే, శాపకరమైనవి నిర్మూలము చేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవడానికి లేవండి అంటున్నాడు. మరి నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పుడైనా నువ్వు అలాగూ ప్రభువుని అడుగుతున్నావా? మన పిల్లలు పరిశుద్ధపడాలి, మన జీవితాలు పవిత్రపరచబడాలి, మన గృహము పరిశుద్ధపరచబడాలి, మన సేవ పరిశుద్ధపరచబడాలి, మనం చేసే పనులన్నీ పరిశుద్ధపరచబడాలి. ప్రతి వస్తువును నువ్వు ఇంటిలో ఎలాగూ కడుగుతూ ఉన్నావో అలాగూ నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి లేవాలి. తర్వాత ఎందుకు లేవాలి అని చూస్తే మరొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి
చూడండి, ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి, గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ చూడండి పిల్లరా, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుకు గుర్తు. ఆయన కేక వేసి ఎదుర్కొన రండి అని కేక వేసినప్పుడు ఆ కన్యకలందరూ లేచి వారి దివిటీలను చక్కపరచిరి. ఆ మాట అందరూ అనండి. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. అంటే వాళ్ళ దివిటీలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని వాటిని చక్కపరిచారు, సెటరైట్ చేశారు. అంటే వీళ్ళు ఏం చేసి ఉంటారు? ఆ దివిటీలు చక్కపరచడం అంటే ఏం చేసి ఉంటారు అని అంటే, ఒకటి, ఆ దివిటీల్లో నూనె ఉందా లేదా అని చూసుకున్నారు. అది వెలగాలి అని అంటే ఏం కావాలి? నూనె కావాలి. ఆ నూనెతో నింపుకున్నారు దివిటీలు. నూనె ఉంటే ఒక్కటే చాలదు, అది వెలగటానికి ఒత్తి కావాలి. ఆ ఒత్తి ఉందా లేదా కూడా చూసుకున్నారు. అది రెండే చాలు. అది వెలిగితే లైటింగ్ రావాలి, షైనింగ్ రావాలి, వెలుతురు బాగుండాలి. అంటే ఆ గ్లాసు మసి ఉంటే ఆ మసి తుడుచుకున్నారు. అంత మాత్రమే చాలదు. ఈ ఒత్తి వెలిగే కొద్దే, అది ఒత్తి మండే కొద్దే ఆరిపోతా అంటే కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి బర్నర్ని జాగ్రత్తగా చూసుకుని, ఆ బర్నర్ త్రిప్పితే ఆ ఒత్తి పైకి లేవాలి. ఆ బర్నర్ను కూడా జాగ్రత్తగా ఉందా లేదా చూసుకున్నారు. అంటే పిల్లరా, 4 రకాల పనులు చేశారు వీళ్ళు. మీరు ఎదుర్కొన రండి అని కేక వినబడినప్పుడు 4 రకాల పనులు చేశారు. అవేంటి? 1, నూనె ఉందా లేదా చూసుకున్నారు. 2, ఒత్తి సరిగ్గా ఉందా లేదా చూసుకున్నారు. 3, గ్లాసు మసిబారి ఉంటే మసిని తుడుచుకొని పరిశుభ్రంగా చేసుకున్నారు. 4, ఆ బర్నరు అది త్రిప్పేది సరిగ్గా ఉందా లేదా, పనిచేస్తుందా లేదా చూసుకున్నారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు కేక వేసినప్పుడు దివిటీలు చక్కబరుచుకొని నీకోసం మేము రెడీగా ఉన్నాం ప్రభువా అని బయలుదేరారు. సహోదరుడా, సహోదరి, అందుకు మనం లేవాలి. నీ దీపము వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. అది వెలుగుతూ ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రార్థనతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. వాక్యం అనే వెలుగు, ప్రార్థననే వెలుగును నీ హృదయంలోకి పంపుకుంటా ఉంటే నీ ఆత్మ దీపం వెలుగుతూ ఉంటుంది. మనము వెలుగుచూ ఉండే దీపాలుగా ఉండాలి. అందుకు మనం లేవాలి. ఆల్రెడీ కొంతమంది అక్కడ ఉన్నారు, బుద్ధి లేని కన్యకలని. వాళ్ళు కూడా లేచారు, కానీ ఏది రెడీగా లేదు. నూనె లేదు, ఒత్తి లేదు, బర్నర్ లేదు, గ్లాసును తుడుచుకోలేదు. వాళ్ళంతా నెగ్లిజెన్స్గా ఉంటారు. లేచారు కానీ ఉపయోగం లేదు. కానీ బుద్ధిగల కన్యకలు లేచారు, దివిటీలను చక్కపరుచుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చి ఆ పరలోకపు గవిని తీసినప్పుడు లోపలికి వెళ్ళాడు. నువ్వు మారు మనసు పొందటం రెడీగా ఉండాలి. ప్రభు వచ్చేటప్పుడు అయ్యా నేను ఇప్పుడు పొందుతానంటే కుదరదు. అలాగే నీ ఆత్మను వెలిగించుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుని పాటలు పాడుకోవాలి. నువ్వు పాటలు పాడుతా, వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తావంటే నీ దీపం వెలుగుతూ ఉంటుంది, ప్రకాశమానమైన వెలుగు వస్తూ ఉంటుంది. ఒకవేళ నూనె అయిపోతే మళ్ళీ వెంటనే మోకరించాలి, మరలా ప్రార్థన చేసుకోవాలి, మరలా వాక్యం చదువుకోవాలి, మరలా పాటలు పాడుకోవాలి. నూనెతో నింపుకుంటూ ఉండాలి. ఇది డైలీ లైఫ్. ఇది డైలీ లైఫ్. ఇది చాలామంది డైరీలు మెయింటైన్ చేస్తారు. ఆ డైరీలో ఏం రాస్తారంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళింది రాస్తారు, ఈరోజు ఏం చేసింది రాస్తారు, ఆ రోజు ఏం జరిగిందో రాస్తారు. కానీ
డైరీలో రాయని ఒక మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసావో నీ డైరీలో నువ్వు రాయవు. అదొకటి తప్ప అన్నీ రాస్తారు. ఏం ఉపయోగం? ఆ రోజు నువ్వు ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివావు నీ డైరీలో రాయవు. ఎన్ని గంటలు ప్రార్థన చేసావు నీ డైరీలో రాయవు. నూనె లేని డైరీని ఇది. ఏ డైరీ వితౌట్ ఆయిల్. ప్రభునంతులారా, నూనెతో మనం సిద్ధపడాలి. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. మరి నువ్వు అలాగూ చక్కపరుచుకుంటావా? అలాగూ నువ్వు చక్కపరుచుకుంటావా? చివరగా ఈ మాట కూడా చెప్పి ముగిస్తే బాగుంటుంది. అదేంటంటే, యేసు ప్రభు ఎప్పుడు లేచాడో కూడా చదవాలి. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇది యేసు ప్రభు యొక్క అలవాటు ప్రియులారా. పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ప్రార్థన చేయుచుండెను. పిల్లరా, ఇందుకు నువ్వు లేవాలి. అందుకనే మొదటగా దేవుని వాక్యంలో సౌలును గురించి చదివాం. నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. సౌలు లేచి పట్టణంలోనికి వెళ్ళినప్పుడు తన రక్షణ పొందాడు. తన ద్వారా అనేకులు రక్షణ పొందారు. రెండవదిగా యోనాను నువ్వు లేచి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరు చావకుండా ఓడలో వాళ్ళు బ్రతికారు. నినివే పట్టణస్థులు రక్షింపబడ్డారు. అలాగే యెహోషువ సైన్యం చూస్తే ఆయన అక్కడ ఎందుకు లేవమన్నాడంటే, మీ పాళెములో శాపకరమైనవి తీసేసుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, అప్పుడు నేను మీ మధ్యకు వస్తాను అన్నాడు. మనం ఎందుకు లేవాలంటే, ప్రభువు మన మధ్యకు వచ్చేలాగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి లేవాలి. అలాగే కన్యకల విషయంలో మనం చూస్తే, వారు లేచి తమ దివిటీలను చక్కపరిచిరి, నూనెతో నింపుకున్నారు. అందుకు నీవు లేవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పెందల కడ లేచి ఇంకనూ చీకటి ఉండగానే దూరముగా వెళ్ళి ప్రార్థన చేశాడు. అందుకు నువ్వు లేవాలి. మరి నువ్వు లేస్తావా? నువ్వు లేస్తావా? అలాగే చతికిలు పడి ఉంటావా? నువ్వు లేస్తేనే నీ జీవితం వర్ధిల్లుతుంది. నువ్వు లేస్తేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు లేస్తేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరి అలాగ సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభువా, నేను ఇంకా లేవవలసిన విషయాల్లో ఏమేమి ఉన్నాయో ఆ విషయాల్లో నాకు లోతైన సరి అయిన గ్రహింపును నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభా, మేము లేవాలి ప్రభా, మీ కొరకు మేము లేచి సిద్ధపడాలి, సిద్ధపడిన కన్యకల వలె మమ్మలను చేయండి ప్రభువా అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మేము పడి ఉన్న స్థితిలో ఉండకూడదు, మా పొజిషన్ మారాలి ప్రభా. మేము లేవాలి ప్రభా, మీ కొరకు యోగ్యులముగా మేము జీవించాలి ప్రభా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి, ప్రార్థన చేయాలి, అనేకులను రక్షించాలి, మా పాళెములో శాపకరమైనవి తీసివేయాలి, మా దీపములు పరిశుద్ధాత్మ నూనెతో నింపబడాలి. అలాగూ మమ్మలను సిద్ధమొచ్చేయండి. ఈ బిడ్డలను మీరు అలాగూ సిద్ధమొచ్చేయండి. వీరి ద్వారా ఇంకా అనేకులు వెలిగించబడాలి ప్రభా. అట్టి కృపను, ఆ వెలుగును ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని
మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.